నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ నెల నుండి రేషన్ షాపుల వద్ద రేషన్ సరుకులు ఇవ్వాలనే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నాయకులను కలిసి థ్యాంక్స్ చెప్పిన రేషన్ షాపు డీలర్లు. దేవాదాయ శాఖ అధికారులతో, పౌర సరఫరాల శాఖ అధికారులతో, రేషన్ షాపు డీలర్లతో వేరువేరుగా క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. కామ్రేడ్ అమరజీవి కపర్తి 44వ వర్ధంతిని నిర్వహించి నివాళులర్పించిన ఏఐటీయూసీ నాయకులు. బేముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇన్ పేషెంట్లకు ఆహార పంపిణీని ప్రారంభించిన ఆసుపత్రి సూపరింటెండెంట్, కూటమి నాయకులు. ప్రత్తిపాడులో జరిగిన పైలమ్మ జాతర నైవేద్యాల సందర్భంగా అమ్మవారి గుడిని దర్శించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఎండియు వ్యవస్థను రద్దు చేసి రేషన్ షాపు విధానాన్ని జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల వద్దనే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై రేషన్ షాపు డీలర్లు ఆదివారం నియోజకవర్గ కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలను కార్యాలయాలకు వెళ్లి వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ షాపు బలోపేతం చేయడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకుల్ని కలిసిన వారిలో రేషన్ షాపు డీలర్లు, రూరల్ మండల అధ్యక్షులు నాగార్జున, కార్యదర్శి పరిమి రామావతారం, కోశాధికారి కవిటపు రామకృష్ణ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు తాతాజీ, ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు, జిల్లా ఉపాధ్యక్షులు పెదపోలు వీరరాఘవులు, పెంటపాడు మండల డీలర్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రేషన్ డీలర్లందరికీ ఇబ్బంది పెట్టే విధంగా గత ప్రభుత్వం తీసిన చర్యలన్నీ కూడా రేషన్ డీలర్లు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ఈరోజు వారి ద్వారానే పేదలకి బియ్యం పంపిణీ చేసే విధానాన్ని కొత్త ప్రభుత్వం ఎన్నుకుంది. దానికి కారణం ఏదైతే వ్యాన్ల ద్వారా వీధుల్లో పెట్టి ఆ టైంకి రాకపోతే మళ్ళీ వేరే బయటికి డెలివరీ ఇచ్చేసిన సందర్భం ప్రజలందరికీ తెలుసు. ఇవాళ దాని భిన్నంగా ఇదివరకు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే నెలంతా సరుకులు ఇచ్చేవారు. కానీ ఇవాళ ఒక 2-3 సార్లు వ్యాన్ తిప్పి ఇవ్వకపోతే అదే రైస్ని అమ్మేసుకోవడం జరిగింది. అది కూడా కాకుండా ప్రభుత్వానికి మెయింటెనెన్స్ బాగా పెరిగింది. దాదాపు 690 కోట్ల లాసు ఆ వ్యాన్ల వల్ల. మరి వ్యాన్లు, దానిలో కాటాలు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయవలసి వచ్చింది. ఇది ప్రజల ధనం కాబట్టి దీన్ని సేవ్ చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దాంతో భాగంగా ఎన్నాళ్ళ నుంచో ఉన్న రేషన్ డీలర్స్ అందరూ కూడా అలా ఏంటంటే వ్యవస్థ మొత్తం పీడిఎస్ అనేది నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళు చెప్పాలంటే వాళ్ళకి ఇష్టం ఉన్న చోట ఏదో ఇంటి దగ్గర ఆపడం, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, 2-3 సార్లు ఆన్ కొట్టడం, రాకపోతే ఆ పీడిఎస్ తీసుకోకపోతే వెళ్ళిపోవడం, ఇలా జరిగేది. దానికి వాళ్ళ ఇంటింటికి ఫ్రీ డెలివరీ అని మోసం చేసిన గత ప్రభుత్వానికి భిన్నంగా ఈరోజు నెలంతా కూడా మరి షాపులకు వెళ్తే ఆ కార్డులో తీసుకునే అవకాశం, ఎక్కడికైనా కార్డు ఉంటే ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. మీరు కూడా ప్రభుత్వానికి కోఆపరేట్ చేసి ఎక్కడా చెడ్డ పేరు లేకుండా రీసైక్లింగ్ అనేది మనకి ఎక్కడ కూడా దాన్ని చేయకుండా ప్రోత్సహించకుండా మీరు వీరంతకు పేద ప్రజలకి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పెట్టిందో దాన్ని మీరు కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ఏ తప్పు చేసినా ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎలా తప్పు చేశారనే పరిస్థితి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మనం మీ అందరికీ ఇచ్చినందుకు మేము కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కొన్ని కుటుంబాలు మళ్ళీ దీని మీద ఆధారపడి బతికే అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కల్పించింది ప్రభుత్వం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడా కూడా చెడ్డ పేరు ప్రభుత్వం తేకుండా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన ఆధ్వర్యంలో ఎండిఎం వ్యాన్లు
మీద ఒక సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. వాళ్ళకు కూడా అన్యాయం జరగకోకుండా ఏదైతే ఆ వ్యాను హక్కుదారులు ఉన్నారో 10% చెల్లించిన హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆ వ్యాన్ ఇచ్చేసే పరిస్థితి చేయడం వాళ్ళకు కూడా చాలా ఉపశమనం కలిగించే చర్య. సివిల్ సప్లైస్ మీద ఇది పెనుభారంగా తయారైంది. ఎందుకంటే 25 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది నెలకి. మరి ఆ 25 కోట్లు ఈవేళ మరి ఏదైతే బఫర్ గోడౌన్ ఉందో బఫర్ గోడౌన్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్కి, ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి డైరెక్ట్గా డీలర్కి వెళ్ళే పరిస్థితిలో దానికి 25 కోట్లు ఖర్చు అయితే అదనంగా 25 కోట్లు ఖర్చు అవడంతో మరి ప్రభుత్వానికి బర్డెన్గా తయారైన పరిస్థితి. ఈ వ్యాన్లు ఎందుకు పెట్టారన్న సంగతే అప్పుడున్న సకల శాఖ మంత్రికి బాగా తెలుసు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. దాని మీద ఒక్కో వ్యాన్ మీద ఎంత ఖరీదు చేశారు, దాని మీద మరి డిస్కౌంట్ ఎంత ఇచ్చారు అని ఆరాధిస్తే దీంట్లో బోల్డంత కుంభకోణం ఉంది. కానీ జరిగిపోయిన పరిస్థితి వాటి కోసమే తయారు చేశారు. ప్రతి చోట ఒక ఊరు ఉందంటే 4-5 డీలర్ షాపులు ఉన్నాయి. మరి ఉంటే ఓ ఫర్లాంగ్ వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితిలో ఈవేళ ప్రజలు లేరు. అలాగే చాలామంది ఆ వ్యాన్ దగ్గరికి వచ్చి క్యూలో నిలబడి రేషన్ తీసుకుంటాకి సిగ్గుపడే పరిస్థితి చాలా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ శాఖ ఇది ఏదో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్పొరేషన్ మీద భారం తగ్గించారు. ఆ ఖర్చుని వేరే రూపంలో మరి వినియోగదారుడికి ఇంకా అందుబాటులో ఉండే విధంగా చేస్తే మరి మరింత సౌలభ్యంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో మరి 2019 నుంచి 24 జరిగిన దుర్మార్గాలని మరి దుర్మార్గ పరిపాలనలో సక్రమంగా వెళ్తున్న డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చౌక డిపో ద్వారా జరుగుతుందో దాన్ని అడ్డపట్టేసి వాళ్ళ స్వలాభం కోసం ఒక వ్యాన్లను కొని 800 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యాన్లు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి మళ్ళీ జీతాలు మెయింటెనెన్స్ కింద ప్రతి నెల 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 ఏళ్ళు కూడా ఇటు చౌక డిపో డీలర్ని నిర్వహణ చేశారు. అటు చౌక డిపో సామాన్లు కూడా మరి ఎవరికి దుకాణం నుంచి వెళ్ళే సామాన్లు సరిగ్గా అందక వినియోగదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకుని ఇవాళ ఈ యొక్క వ్యాన్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వానికి అధిక ఖర్చు ఆపి ఇంకొక మంచి నిర్ణయం ఏంటంటే వాళ్ళ మళ్ళీ ఇబ్బంది పడకుండా వ్యాన్ డ్రైవర్లు ఆ వ్యాన్లు వాళ్ళకి ఇచ్చేసి ఆ రుణం వాళ్ళు తీర్చుకునేలాగా దాన్ని పురమాయించడం కూడా మంచి ఆలోచన. అటు వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చేసి ఇటు మళ్ళీ డీలర్ల వ్యవస్థను కూడా డీలర్లు అందరినీ కూడా మళ్ళీ నిలబెట్టే విధంగా, ఎందుకంటే వీళ్ళకి మాగితే నెలకు 10-12 వేలు మించి అవదు. అటువంటిది ఇప్పుడు దాకా ఒక చౌక డిపోకి 20-25 వేలు ఖర్చు పెట్టి ఈ ప్రజాధనం దుర్వినియోగం చేసిన దుర్మార్గ పరిపాలన, రాక్షస పరిపాలన జరిగింది 5 ఏళ్ళలో. అటువంటి అన్నీ మార్చి ఈరోజు చక్కటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన సహకారంతో ముందుకెళ్తూ ఇవాళ చౌక డిపోల ద్వారా అన్ని రకాల వస్తువులు కూడా ప్రజలకు అందే విధంగా, ఎందుకంటే ముఖ్యంగా చెప్పాల్సింది చౌక డిపోలు ఇచ్చే ప్రతి వస్తువుకి సబ్సిడీ రూపాన లక్షల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఇస్తున్నారన్న సంగతి కూడా ప్రజలు తెలుసుకోవాలి. మీరు కూడా ప్రజలకి వినియోగదారులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2000 మంది డీలర్ కుటుంబాలలో వెలుగులు నింపినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంచేతనంటే 4.5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం చేసినటువంటి దుష్ప్రభావం ఏదైతే ఉందో, ఏదో రేషన్ లబ్ధిదారులను చాలా హింసిస్తూ బాధ పెడుతూ సకాలంలో రేషన్ అందక పలు ఇబ్బందులు పడినటువంటి సంగతి అందరికీ తెలుసు. కానీ ఈరోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో ఉన్న లోటుపాట్లు మేమెవరూ చెప్పకుండానే ప్రభుత్వమే దాన్ని మరి గ్రహించి ఇది సరైన పద్ధతి కాదు, ఇది చాలా కేవలం ఒక 2,000 నుంచి 10,000 రూపాయలతో ఆధారపడినటువంటి కుటుంబాలు ఏదో ఉన్నాయో రేషన్ డీలర్లు, అది కాదని
నెలకి 27,000 రూపాయలు వాళ్ళకి ఖర్చులకు ఇస్తూ జీతం ఇస్తూ, అలాగే మరి ఈ వ్యాన్లకి 680 కోట్లు ఖర్చు పెట్టి ఇదంతా చేసింది చాలా ప్రజాధనం వృధా అయిందని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గ్రహించి మరి ఆ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. మేము డీలర్లందరం కూడా ఈరోజు మేము తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము అన్ని విధాలా సహకరించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ పీడిఎస్ని మరి అత్యున్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, అనునిత్యం ప్రజల్లో ఉండే డీలర్కు ఈరోజు మన కూటమి ప్రభుత్వం రేషన్ షాపు వద్దే రేషన్ అనే నినాదంతో మా అందరికీ రేషన్ డీలర్లందరికీ మళ్ళీ పునర్జన్మ ప్రసాదించిన ప్రభుత్వం వారికి, మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అందరికీ మా కోసం అందరూ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు పంపిణీని మాకు అప్పగించడం జరిగింది. మా పంపిణీ సక్రమంగా చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి మా డీలర్లందరి తరఫున హామీ ఇస్తున్నాము. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు అటువంటి వారందరికీ డీలర్లే స్వయంగా వారి ఇంటి వద్దనే రేషన్ ఇస్తారు. ఎవరో ఏ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి రేషన్ అందుతుంది. ఎవరికి రేషన్ కార్డుదారులకి ఎవరికి కూడా రేషన్ అందకపోవడం అనేది ఉండకుండా ప్రతి కార్డుదారుడికి రేషన్ అందేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియపరుస్తున్నాం అందరికీ. దేవాదాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖకు ప్రైవేటు వారికి మధ్య వివాదంలో ఉన్న ఆస్తుల వివరాలు, శ్రీవాణి స్కీమ్ ద్వారా కొత్తగా నిర్మించనున్న దేవాలయాల పనుల ప్రగతి, దేవాలయాలకు సంబంధించిన పొలాలు, చెరువుల వేలం, కౌలుదారుల వివరాలు, నియమించవలసిన ట్రస్టుల వివరాలు, నోటిఫికేషన్ ఇవ్వని దేవాలయ వివరాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. అనంతరం రేషన్ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష చేశారు. మొబైల్ వ్యాన్లను రద్దు చేసి ఇకపై చౌక దుకాణాల ద్వారా లబ్ధిదారులకు రేషన్ బియ్యం, రేషన్ సరుకులు జాగ్రత్తగా పంపిణీ చేయాలని ఎమ్మెల్యే రేషన్ డీలర్లకు అధికారులకు సూచించారు. అమరజీవి ఎంవీఎన్ కపర్ది ఆదర్శాల స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం ఉధృత పోరాటాలు సాగించాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్మికోద్యమ నేత, ఆదర్శ కమ్యూనిస్ట్ అమరజీవి ఎంవీఎన్ కపర్ది 44వ వర్ధంతిని ఏఐటీయూసీ తాడేపల్లిగూడెం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆవరణలో ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగి సోమరాజు ఏఐటీయూసీ పతాకాన్ని ఎగురవేశారు. కపర్తి విగ్రహానికి మద్దుకూరి కోటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు పూలమాలలు వేశారు. ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు డి సోమసుందర్, ఏరియా కమిటీ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, ఏరియా కమిటీ కార్యదర్శి మందలపర్తి హరీష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె లక్ష్మీనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావు, మున్సిపల్ వర్కర్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ కామ్రేడ్ కపర్ది చేసిన ఉద్యమాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ముఖ్యంగా మనం కపర్ది గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆ రోజుల్లో 1940 నాటికే గుంటూరులో బీఎస్సీ చదువుకున్నారు. ఆ రోజుల్లో ఆ చదువుకుంటే జిల్లా కలెక్టర్ అవుతారు. యాక్చువల్గా ఆయన పెద్ద భూస్వామి కొడుకు. వాళ్ళ తండ్రి గారు పెద్ద గ్రామ అధికారి. ఆ రోజుల్లోనే కర్ణం గారు అంటే ఎంతో గ్రిప్ ఉంటుంది చుట్టుపక్కల 25-30 గ్రామాల్లో. ఆ రోజుల్లో ఆయన తండ్రి గారు రామచంద్రరావు గారు స్వాతంత్రోద్యమం కోసం సహాయ నిరాకరణ ఉద్యమంలో కర్ణం ఉద్యోగానికి రాజీనామా చేసి కపర్ది గారు తండ్రి గారు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. సో తండ్రి గారి పాటలోనే కపర్ది గారు వచ్చారు. తర్వాత తాడేపల్లిగూడెంలో ఒక మున్సిపల్ కార్మికులు కానీ, మరి మోటార్ కార్మికులు కానీ, ప్రైవేట్ బస్సు కార్మికులు కానీ, తాపీ కార్మికులు కానీ, తర్వాత రిక్షా కార్మికులు, ఒంటెత్తు బళ్ళు కార్మికులు, మరి ప్రైవేట్ బస్సులు ఉండే ఆ రోజుల్లో తాడేపల్లిగూడెంలో 200 బస్సులు ఉండేవి. ఈ డిపో కంటే పెద్దది ఆ రోజుల్లో ప్రైవేట్ బస్సులు ఫ్లీటు. ఆ 200 బస్సుల్లోనూ ఉన్న కార్మికులను ఆర్గనైజ్ చేసి వాళ్ళకి సంఘం పెట్టి వాళ్ళకి హక్కుల కోసం, వాళ్ళ కనీస వేతనాల కోసం పోరాడుతూ ఇది ప్రభుత్వం చేతిలో ఉండాలి, ప్రైవేట్ చేతిలో ఉండకూడదు, రవాణా అనేది ప్రజా రవాణాగా మారాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ అనే సంఘాన్ని స్థాపించి కపర్ది గారు దానికి ప్రధాన కార్యదర్శిగా ఉండి తాడేపల్లిగూడెం నుంచే ఈ జాతీయకరణ అనే నినాదాన్ని తీసుకుని మరి పెద్ద పోరాటం చేస్తే రాష్ట్రం అంతా పోరాటం జరిగితే జాతీయకరణ వచ్చి ఆర్టీసీ అనేది పుట్టింది. అంచేత ఆర్టీసీ పుట్టుకి దారితీసినటువంటి ఉద్యమం తాడేపల్లిగూడెంలో శ్రీకారం చుట్టింది కామ్రేడ్ కపర్ది గారు. 1923 ఆగస్టు 30వ తారీఖున మరి మన దగ్గరలోనే
పెద్దనిండ్రకొల్లో కొల్లేరు గ్రామం పెద్దనిండ్రకొల్లో జన్మించారు. మరి ఆయన జన్మం నుంచి 20 సంవత్సరాలు అయ్యేటప్పటికే 1943లో ఇక్కడ ట్రేడ్ యూనియన్గా తాడేపల్లిగూడెం వచ్చి ఇక్కడ అనేకమైన యూనియన్లు స్థాపించారు. మరి ఇవాళ 100వ సంవత్సరం ఆయన శత జయంతి ఉత్సవాలు మనం 1923 మేడే రోజున జరుపుకున్నాం. భారీ ఎత్తున జరుపుకున్నాం. ఇవాళకి ఆయన పుట్టి 102 సంవత్సరాలైనా ఆయన్ని మనం మర్చిపోలేటానికి కారణం ఏంటంటే ఆయన మన యూనియన్లన్నిటికీ కూడా ఒక జీవం పోశారు. అనేక కార్మిక చట్టాలను సాధించడంలో ఆయన ముందుండి కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి కబర్దీ గారు. మరి మొట్టమొదటిగా ఈ మున్సిపల్ కార్మికుల యూనియన్ స్థాపించి 7గురితో తాడేపల్లిగూడెంలో 1943లో సాధించి మరి వాళ్ళందరినీ కూడా మంచి గౌరవప్రదమైన జీవితం రావడానికి, మంచి వేతనాలు రావడానికి చాలా కృషి చేశారు ఆయన. మరి ఆయన కృషి మున్సిపల్ కార్మికులు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. 7గురు కార్మికులతో మున్సిపల్ కార్మికులని యూనియన్గా స్థాపించి తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిగా ముందుకు తీసుకొచ్చి మీ పేరుని, మీ అభివృద్ధిని, మిమ్మల్ని సామాజిక జీవితంలో కలిపి అందరిలో కలిపి సామాజిక గౌరవం లభించే విధంగా మున్సిపల్ కార్మికులు కృషి చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఆయన కబర్దీ గారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కార్మిక ఉద్యమ నిర్మాత, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి ఎంఏ కబర్దీ గారు ఈరోజు వర్ధంతి 44వ వర్ధంతి జరుపుకుంటున్నాం. యావన తాడేపల్లిగూడెం ఏరియా అందరూ కూడా కార్మికులందరూ కూడా నివాళులర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కార్మిక వర్గం కోసం నిరంతరం శ్రమించి ఆయన ఎంతో పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తన సమస్యల నుండి విముక్తి చేసి మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుతూ ఆయన యావత జీవితాంతం చనిపోయే వరకు కూడా ఆయన రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో తాడేపల్లిగూడెంలో పునాదేసినటువంటిది అన్నీ కూడా జాతీయ స్థాయిలో తీసుకెళ్లి కార్మిక వర్గాన్ని విముక్తి చేయడానికి ఆయన శ్రేయస్సు కోసం కృషి చేసినటువంటి కబర్దీ గారికి మనందరం ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన ఆశయాలు ఆయన 44 సంవత్సరాలు కావాల్సినప్పటికీ ఇప్పుడు కూడా మనం, ఎందుకంటే ఆయన వేసిన పునాదులు కూడా ఇప్పటికి కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అలాంటి కార్మిక వర్గాన్ని అంటే ఆ రోజుల్లో ఆలోచించడైనా ఈ కార్మిక వర్గ దృక్పథం ఆలోచించుకుంటూ ఈ సమాజంలో అట్టడుగు వర్గాలు ఎవరైతే కార్మిక శ్రమ దోపిడికి గురవుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఆయన నిర్ణయించుకుని ఆయన జీవితాంతం కొనసాగి ఆవిడ ఆయనకి మన తాడేపల్లిగూడెం ఏరియా ఏఐటీసీ తరపున ఆయన ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆదివారం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందే ఇన్ పేషెంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఇన్ పేషెంట్లకు అందించే ఆహారం రుచితో పాటు శుచిగా ఉండాలని సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిహెచ్సి డైరెక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు కూటమి నాయకులతో కలిసి ఇన్ పేషెంట్లకు భోజన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శేషపు గిరి, పైడమాల యుగంధర్, దోసనపూడి పుల్లయ్య, నాయుడు, తమ్మన రామకృష్ణ, తాటిమల్ల రామ్మూర్తి, కుక్కల ప్రసాద్, గణ, అజయ్, దుబా రమణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఇప్పటి వరకు హాస్పిటల్లో డైట్ అనేది లేదు. దానికి టెండర్లు పిలిచినా కూడా ఎవరు ముందుకు రాకపోవటం వల్ల ఆలస్యమైనది. ఈ గవర్నమెంట్లో కొంతమంది ముందుకు వచ్చారండి. వాళ్ళ ఎమ్మెల్యే గారి సమక్షంలో మన హెచ్డిఎస్ కమిటీలో వాళ్ళు ఓకే చేసి వాళ్ళకి డైట్ అనేది కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 1 మంత్ అబ్జర్వేషన్ పీరియడ్ ఈ మంత్ 19th నుంచి పెట్టారు. ఈ మంచిగా డైట్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళనే కంటిన్యూ చేస్తారండి. ప్రస్తుతానికి వాళ్ళు నామ్స్ ప్రకారము, మెనూ ప్రకారమే ఇస్తున్నారు. ఆరోగ్యకరంగా తర్వాత వేడిగా మెనూలో ఉన్నట్లే ఇస్తున్నారండి. ఇలాగే జాగ్రత్తగా పేషెంట్ వైపు నుంచి కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తే కనుక వీళ్ళకే కంటిన్యూ అవుతుందండి. తర్వాత మన హెచ్డిఎస్ మెంబర్స్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గారు, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుండి ఇదివరకు లేని అభివృద్ధి అనేది చూపిస్తున్నారండి. దానివల్ల జనాలు, మేము కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నామండి. ఇంకా మరింతగా హాస్పిటల్ అభివృద్ధికి కావాల్సిన నిధులని ఇవన్నీ మరింత సేకరించి ఇంకా మరింత ప్రగతి పదంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ
మరియు ఐఐఎం పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, ఐఐటి మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ, నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామదేవత పైలమ్మ తల్లి జాతర నైవేద్య కార్యక్రమాలు ఆదివారం గ్రామంలో ఇంటింటా జరిగాయి. ఆదివారం ప్రత్యేక పూజా నైవేద్యాలతో జాతర మహోత్సవం జాతర కమిటీ పర్యవేక్షణలో ముగిసింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర కమిటీ సభ్యులు చేకూరి జగత్, సోమశేఖర్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఇలాంటి జాతరలు అన్ని గ్రామాల్లో వైభవంగా జరగాలన్నారు.
అనంతరం జగత్ సోమశేఖర్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లి నైవేద్య భోజనం స్వీకరించారు. ఎమ్మెల్యే వెంట పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, పుల్లా బాబీ, సజ్జా సుబ్బు, ముఖేష్, మద్దాల మణికుమార్, చేపల రమేష్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు పాల్గొన్నారు. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఊర్లో కూడా జాతర కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. గడిచిన ఈ 10-12 నెలల్లో అన్నూరులో జాతర కార్యక్రమం జరపడం శుభసూచకం. ఎందుకంటే అమ్మవారిని ప్రసన్నం చేయడం కోసం చేసే కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా జాతర అంటే ఊరికి పండగ లాంటిది. ఒక పుట్టినరోజు పెళ్ళి వస్తే ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు. జాతర కార్యక్రమాలు ప్రతి ఇంట్లోనూ ఒక ఉత్సవంలా జరుగుతుంది. అందులో ఈ విలేజెస్ అన్నీ కూడా మన విలేజెస్లో చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నారు. అదేవిధంగా అమ్మవారి కృప అందరిపై ఉండాలి, అమ్మ దయ అందరి మీద ఉండాలి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందరికీ ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటాం. తణుకులో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహానాడులో గూడెం టీడీపీ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ ఇతర కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి 2019-24 మధ్యన ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పోరాటాలకి మీరందరూ స్ఫూర్తి ఇచ్చారు. మీరందరూ కూడా ఆ కారణం మేము కాదు, మీరందరూ కూడా చెప్పండి మా అందరికీ మద్దతు ఇచ్చారు. ఆ ప్రకారంగా మరి అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేశాం. 7 నియోజకవర్గాలు కూడా గెలుపొందిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ చరిత్ర. అంతేకాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు కూడా కైవసం చేసుకున్న చరిత్ర. ఇవాళ కార్యకర్తలందరూ కూడా మరి పదవులు ఆశిస్తారు, అందరికీ ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా అందరికీ న్యాయం చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. అలాగే జిల్లాలో కూడా మరి మన జిల్లా అధ్యక్షులు కూడా, అలాగే మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న రవి గారు అందరూ కూడా సమతుల్యత పాటించి మరి అందరికీ న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి వారిని కూడా కోరుకుంటూ మరి ఇవాళ బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా న్యాయం చేయాలి, దానికి అందరూ కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఆ రోజునే ఎన్టీ రామారావు గారు బీసీ రిజర్వేషన్ని 34% చేయడం జరిగింది. ఆవేళ మరి లోకల్ బాడీస్ అన్నింటిలో బీసీలకి ప్రత్యేకంగా ఈ రిజర్వేషన్ చేయడం ద్వారా ఎంతో మంది వెలుగులోకి రావడం జరిగింది. అదే కార్యక్రమాన్ని మరి వేళ అమ్మ ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన అదే కార్యక్రమాల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలకి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారు. సంక్షేమ కార్యక్రమాలు మేము చేసామంటున్నారు చాలా మంది. సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందే అమ్మ ఎన్టీఆర్ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట మన్ కీ బాత్ ప్రసార కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ఆదివారం వీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ మాట్లాడుతూ 122 నెలలుగా ప్రధాని నరేంద్ర మోదీ క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం దేశంలో వివిధ ప్రాంతాల్లోని సంస్కృతులు, సాంప్రదాయాలు, ప్రతిభా పాఠవాలను వెలికితీస్తూ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ బహుళ ప్రాచుర్యం కల్పిస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదపూలు వీరరాఘవులు, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నర్సి సోమేశ్వరరావు, పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీనివాసులు మాట్లాడారు. తాడేపల్లిగూడెం పట్టణ ఓబీసీ అధ్యక్షులు భీమవరపు వెంకటేశ్వరరావుకు పట్టణ బీజేపీ కమిటీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో, మరి ఎక్కడెక్కడో కొండల్లో, గుట్టల్లో ఉన్న వ్యక్తులు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసే విధంగా, వాళ్ళ వెలుగులోకి తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలిసిన వ్యక్తులకి ఈరోజు పద్మశ్రీ అవార్డులు కూడా రావడం జరిగింది దేశంలో. వాళ్ళు గుర్తించి చిన్న స్థాయిలో, అలాగే ఈ మన్ కీ బాత్ కార్యక్రమం చూపించిన అక్కడ చేస్తున్న చిన్న చిన్న ఉత్పత్తులు ఈ మన్ కీ బాత్లో వాళ్ళు చూపించిన సందర్భంగా
దేశవ్యాప్తంగా ఆ ప్రోడక్ట్కు డిమాండ్ వచ్చి ఈరోజు వారు రామారావు ఒక 40-50 మంది కార్మికులు పెట్టుకుని చేసి ఆర్థికంగా మంచి పొజిషన్లోకి రావడం జరిగింది. ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి. ఈరోజు చెప్పారు మరి మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన విషయం ముఖ్యంగా సింధూర్ ఆపరేషన్, ఏదో పౌరవం దాడిలో జరిగిన దురాఘాతానికి ప్రతీకారంగా సింధూరులో మరి ఎవరూ కూడా ఒక్క మనిషి కూడా నష్టపోవడం, రక్తపోటు భారతీయులు ఎవరు చెందకుండా అటు పాకిస్తాన్ని గడగడలాడితే కాకుండా కాళ్ళ బేరకు వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేంత స్థాయికి తీసుకెళ్ళిన ఘనత మన భారత సైనికులదనే విషయం చెప్పారు. మరి అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో రేపు రాబోయే జూన్ 21వ తారీఖున జరగబోయే మరి యోగా దినోత్సవం, ఎందుకంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా మోడీ దినోత్సవాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు మన మోడీ గారు. ఈ యోగా ద్వారా జరిగే ప్రయోజనాలు ప్రపంచం తెలుసుకున్నారు. ఇలా అటువంటిది ఒక నెల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు తీసుకుని ఈ నెల 21 నుంచి వచ్చే నెల 21 దాకా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున యోగా డే దినోత్సవాలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దాని గురించి కూడా ఇవాళ మోడీ గారు మనకు చెప్పడం జరిగింది. యోగా వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, యోగా అందరూ నేర్చుకోవాల్సిన ఉపయోగం ఏంటని చెప్పడమే కాకుండా ఆయన స్వయంగా 21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ వస్తున్నారని కూడా తెలియజేయడం జరిగింది. మన ప్రీతమ ప్రధానికి ఇష్టమైన కార్యక్రమం మన్ కీ బాత్. ఆయన మనసులోని మాట ప్రతి నెల ఆఖరి ఆదివారం మరి చెప్పడం, దాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ వీక్షించి అందులో ఉన్నటువంటి తప్పుల్ని మరి కానీ అందులో ఉన్నటువంటి కార్యక్రమాల్లో వెసులుబాట్లను కానీ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించడం ద్వారా మరి ఆయన తర్వాతి నెలలో దాన్ని స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సిక్ ఇండియా నుంచి స్ట్రాంగ్ ఇండియాకి మారిన విధానాన్ని వాళ్ళ ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ప్రపంచం అంతా ఎదురు చూసే విధంగా పహల్గా ఒకరి దాడి జరిగిన తర్వాత సింధూర్ ఆపరేషన్ పేరుతో కేవలం 3 మహిళలతో మాత్రమే కేవలం 3 మహిళలతో ఈ దేశ రక్షణ ఉంది అని ప్రపంచానికి సాటి చెప్పిన ఘనత కలిగిన నరేంద్ర మోడీ ఇవాళ పాకిస్తాన్ని మా మీద ఉగ్ర దాడి జరిగితే ప్రపంచం అంతా కూడా చూస్తుండగా అనేక అటాకులు చేసి ఇది ఒక యుద్ధంగా పరిగణిస్తాం అని పాకిస్తాన్కి ఇవాళ నిద్ర లేకుండా చేసినటువంటి విధానాన్ని, ఈ దేశ సైనికులకి వీరోచిత పోరాటాన్ని కూడా ఇవాళ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడాన్ని మరి భారతీయ జనతా పార్టీ తరఫున హర్షిస్తా ఉన్నాం. మోడీ గారు మనకి నిర్దేశించిన ఆయన అనుభవాలు, ఆయన చూసి ప్రతి వివరంగా చాలా వివరంగా ప్రతి ఒక్కో ఏరియాలో ఏమేం జరుగుతున్నాయో, అలాగే ఉదాహరణకి ఉత్తరాఖండ్ ప్రాంతీయ మహిళలు చేసే కొండ ప్రాంతపు వాయిద్యం గాను కొన్నిసార్లు ఆ పర్వత శ్రేణుల జీవం గురించి కళాకృతులు చెక్కతో తయారు చేసిన జీవన్ గారి ఆయన పని గురించి చెప్పి ఆయన సాధన ఈయన చేసింది ఒక కళాకారుడే కాదు, ఆ కళాకారుడు చెక్కతో చేసే విషయాలు చెప్పి మోడీ గారు సాంస్కృతికంగా అలాగే కళాకారుల్ని అలాగే చెక్కతో కళాకృతులు చేసి వాళ్ళ జీవనం చేసేదాన్ని చెప్పడం, అలాగే ప్రత్యేకంగా యోగా గురించి కూడా చేసి మన ఆరోగ్యం గురించి కూడా ఆయన చెప్పడమే కాకుండా మనందరినీ కూడా ముందు మేల్కొల్పి మీరు ఇంకా చేయకపోతే ఇంకా త్వరలో దానికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి మీరు కూడా ఆరోగ్యంగా కాపాడగలని చెప్పారు. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేశం మొత్తం కూడా యావత్తు శోక సముద్రంలో ఉన్నటువంటి ఏదైతే పహల్గామ్లో ఘటన ఉందో దాంట్లో మరణించినటువంటి భారతీయులకి నివాళులతో పాటు దాని ద్వారా సింధు ఆపరేషన్ ద్వారా మన భారతీయ సైనికులు సాంకేతిక విజ్ఞానంతో మరి ఉగ్రవాదులపై మనం జరిపినటువంటి ఘటనని, అంతేకాకుండా ఆ సింధుని ఒక ఘటనని దేశం మొత్తం కూడా తమ ఇంట్లో జరిగినటువంటి బాధగా వర్ణిస్తూ దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క పేరుని కూడా పుట్టినటువంటి బాలికలకు కానీ ఆ పేరుని పెట్టుకోవడం విషయంతో పాటు మరీ ముఖ్యంగా స్వచ్ఛ భారత్ యొక్క ప్రాధాన్యతను గురించి గుర్తిస్తూ ఏదైతే మన పర్వతాన్ని ఎక్కడానికి ఎంతైతే కష్టపడతామో ఆ ప్రాణాన్ని తెగించి కూడా పైకెక్కుతూ కూడా సుమారుగా 150 కేజీల వేస్ట్ అయితే ఉందో చెట్ల నుంచి బెరడుని తీసినటువంటి విషయాన్ని కానీ మరి అంతేకాదు ఖేలో ఇండియా ద్వారా దేశం మొత్తం కూడా యువత కోసం ఒక ప్రాధాన్యతను ఇస్తూ వారి యొక్క ప్రతిభని బయటికి తీస్తూ కూడా రాబోయేటువంటి అథ్లెటిక్స్ కానీ సుమారుగా ప్రపంచం మొత్తం ఒలింపిక్స్లో పాల్గొనడానికి ముందుగా సన్నద్ధతగా
చేస్తున్నటువంటి ఖేలో ఇండియా ఒక విషయంతో కాదు. మరి అదే దేశంలో పుట్టిన యోగా కార్యక్రమం ద్వారా జూన్ 21వ తారీఖున జరిగినటువంటి యోగా యొక్క ప్రాధాన్యతను అనే విషయాన్ని కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈవేళ మనతో పంచుకోబడింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకై జూన్ 2వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయం కపర్ది భవనంలో కేఎస్ఎన్ కాలనీ శాఖ సమావేశం నాగరాజు నాగలక్ష్మి అధ్యక్షతన ఆదివారం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, ఉపాధి హామీ పథకం, పెన్షన్లు, రేషన్ కార్డులు హామీ ఇచ్చిన ఒక్క రేషన్ కార్డు మాత్రమే ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు కూడా మాట్లాడారు. ప్రముఖ కార్మిక నేత ఎంఎన్వి కపర్ది వర్ధంతి, విప్లవ నటుడు మాదాల రంగారావు జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగరాజు నాగలక్ష్మిలను తిరిగి అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో వడ్డాది మేరీ, వల్లూరి కనకదుర్గ, కే లక్ష్మి, జె పోలమ్మ, ఎన్ వర్మలు పాల్గొన్నారు. 22వ తేదీన వచ్చే నెల 2వ తేదీన తాడేపల్లిగూడెం పట్టణంలో ఎంతమంది అయితే ఇళ్ల స్థలాలకి అర్జీలు పెట్టుకున్నారో తహసీల్దార్ గారికి అందరితోటి మరి తహసీల్దార్ గారి వద్ద కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో ఈ పట్టణంలో దరఖాస్తు చేసుకున్నటువంటి సుమారు 2,000 మంది పైగా అప్లికేషన్ తీసుకుని దరఖాస్తు చేశారు. ఈ 2,000 మంది అర్జీదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వచ్చే నెల 18వ తారీఖున తాడేపల్లిగూడెం పట్టణ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభకు రాష్ట్ర నాయకులు అందరూ ఎక్కువ మంది పాల్గొంటారు. మరి 2 మహాసభలని కార్యక్రమానికి జయప్రదం చేస్తున్నటువంటి అవసరం ఉంది. అలాగే మరి ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో ఎంతో పేరు పొందినటువంటి కామ్రేడ్ కీర్తిశ్రీ ఎంఏఎన్ కపర్ది గారి వర్ధంతి కార్యక్రమం, అలాగే ప్రముఖ విప్లవ చిత్రాల నిర్మాత నటుడు మాదాల రంగారావు గారి జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వారిద్దరికి నివాళులు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎంబీఆర్ కబడ్డీ గారు అసలు జరుపుకుంటున్నాం. ఇక్కడ ఆయనతో పాటు మరి దినేష్ సార్ రచయిత, నటుడు, దర్శకుడు, వెంకట సార్ మాధవ రంగారావు గారి జయంతి. ఈ 2 కార్యక్రమాలను జాయింట్గా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజుగా కేఎస్ఎం కాలనీ శాఖ సమావేశం కూడా జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే రేపు ఈ నెల 18వ తారీఖున ఈ తాడిపల్లిగూడెంలో మరి మండల పట్టణ మహాసభలు జరుగుతాయి. ఆ మహాసభలు ఉద్దేశించి కూడా వాళ్ళు పెద్దలు మాట్లాడారు. ఆ మహాసభలకి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా వస్తారు. మరి పార్టీ సభ్యులు, సాంస్కృతికులు అందరూ కూడా వచ్చి ఆ మహాసభకు ఏ ప్రజలు చేయాలని కోరుతా ఉన్నాం. శత జయంతి ఉత్సవాలు పార్టీ ముందు 1 రోజులైంది. శత జయంతి ఉత్సవాలు కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇట్లన్నింటిలో కూడా మరి పెద్దలు అందరూ కూడా వచ్చి దాన్ని ఏ ప్రజలు చేయాలని కోరుతా ఉన్నాం. స్థానిక 32వ వార్డు కడకట్లో ఈ నెల 29న జూన్ వరకు జరగబోయే శ్రీ గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ఆహ్వాన కరపత్రికను తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం ఆవిష్కరించారు. ఆహ్వాన పత్రికలను ఆలయ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్ రామిశెట్టి సురేష్, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చారు. కరపత్రాలను ఆయనచే ఆవిష్కరింపజేసి జాతర ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. మాజీ కౌన్సిలర్లు రామిశెట్టి సురేష్ జన్మదినం ఆదివారం కావడంతో ఎమ్మెల్యే బర్త్డే కేక్ తెప్పించి సురేష్తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు రామిశెట్టి వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ పెంట రాజేశ్వరిలు, బుద్దాల రామారావు, పైబోయిన రఘు, పాలూరి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. మా తమ్ముడు రామశెట్టి సురేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, ఆయుష్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని నేను ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ రోజు 32వ వార్డులో వేయించేసి ఉన్నటువంటి గోగులమ్మ తల్లి యొక్క పూరుగుడిచి ఉండేది మేము వెళ్ళినప్పుడు. మరి మన సురేష్ గారు అప్పుడు ఏం చెప్పాడంటే, ఏదో రకంగా అన్నయ్య గారు ఇక్కడ ఆడబడుచులు అంతా కూడా ఇక్కడే ఉండిపోతున్నారు, మరి ఇక్కడ గుడి కట్టించి అమ్మగారింటికి ఉండిపోయింది, మళ్ళీ అత్తారింటికి పంపించాల్సిన అవసరం ఉంది అమ్మవారిని అని చెప్తే, మరి ఆ రోజు అందరి సహకారంతో, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో రామశెట్టి సురేష్ గారి కోరిక మేరకు
ఆ రోజు మరి గోగులమ్మ తల్లి ఉత్సవాన్ని గోగులమ్మతో గుండి కట్టించి బాధ్యతను మనకు ఆవిడ చెప్పింది. అది అందరి సహకారంతో పూర్తి చేసాం. మరి దాన్ని ఈరోజు మళ్ళీ ఆ తర్వాత అప్పుడు జాతర జరుపుకున్నాం. మళ్ళీ ఇప్పుడు జాతర జరుపుకునే అవకాశం మళ్ళీ మనకే ఆవిడ ఇచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మరి రంగరంగ వైభవంగా కడకట్ల గ్రామంలో జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ ప్రాంత ప్రజలే కాదు తాడేపూడిని పట్టణం అంతా వెళ్ళే తల్లి గోగులమ్మ తల్లి అందరినీ బాగా చూడాలని, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పవన్ మెస్ అధినేత తాడేపల్లిగూడెం హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు వేగి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత తణుకు బస్టాండ్ వద్ద వృద్ధులకు అన్నదానం చేశారు. అనంతరం పడాల వృద్ధాశ్రమంలో పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, ఆకుల రామకృష్ణ, ఇబ్రహీం, మేడిశెట్టి చైతన్య, ఆకుల నాగు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం హోటల్ అసోసియేషన్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వేగి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెంలో 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మేము కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పుడు మొత్తం హోటల్ అసోసియేషన్ తరఫున అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే వేగి శ్రీనివాసరావు గారికి మా హోటల్ అసోసియేషన్ అందరి తరఫున మా ప్రెసిడెంట్ గారు అనే శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇవాళ తాడేపల్లిగూడెం హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ వేగి శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకల్ని మరి మా హోటల్ అసోసియేషన్ యూనియన్ సభ్యులందరూ అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. ముందుగా ఇవాళ మధ్యాహ్నం సుమారు 100 మందికి పేదలకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది, అలాగే దీని తర్వాత మరి వృద్ధాశ్రమంలో పేదలకు వృద్ధులకి పళ్ళ పంపకం అనేది, అలా రకరకాల కార్యక్రమాలతో ఇవాళ మా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పవన్ మెస్ అధినేత వేగి శ్రీనివాసరావు గారి పుట్టినరోజుని మా తాడేపల్లిగూడెం హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్లో జరపడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి మహానాడులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆకుపచ్చ కండువాతో నివాళులర్పించారు. రైతులకు ఎంతో మేలు చేసిన నాయకునిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఏలూరు కాలువకు జరుగుతున్న ఆధునీకరణ పనులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. నవాబ్పాలెంలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే చూశారు. నవాబ్పాలెం నుండి ముత్యాలంబపురం వరకు 13 కిలోమీటర్లు 27,17,000 రూపాయలతో ఏలూరు కాలువకు పూడికతీత పనులు చేస్తున్నారు. రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా కాలువకు ఆధునీకరణ పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం తమ పదవీకాలంలో తప్పెడు మట్టి కూడా తీయించలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, పైబైన రఘు, ఇరిగేషన్ ఏఈ సుధార్ రాణి పాల్గొన్నారు. వెంకట్రావు పాలెంలో అపోస్తుల నూతన ప్రార్థనా మందిరాన్ని యూపీఏ చైర్మన్ జి జ్యోతి ఆనంద్ చేతుల మీదుగా ప్రారంభించారు. కె శామ్యూల్ పాల్, హెప్సిబా ఈ ప్రార్థనా మందిరాన్ని రూపొందించారు. జి సుష్మిత ఆనంద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టి ఎజ్రా, యోహాన్, రాజ్పాల్, డేవిడ్ రాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగింపులో దేవుని సేవకులందరూ కలిసి మన దేశ అభివృద్ధి కొరకు, ప్రపంచ శాంతి కొరకు మరియు కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రార్థించారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదివి విజ్ఞావంతులు కావాలని గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆదివారం జరిగిన వేసవి శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. ప్రతి వీరాస్వామి, వి జనార్దన్ రావు, కుప్పెళ్ల శ్రీనివాస్, జి పాపయ్య శర్మ తదితరులు విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ అందించారు. మాస శివరాత్రి సందర్భంగా స్థానిక పెద్ద శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కాగా ఎప్పటిలాగే ఈసారి కూడా వరికూటి శ్రీనివాసరావు స్వామివారికి ప్రత్యేక పూలమాలలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో వేసవి సెలవుల సందర్భంగా శనివారం రాత్రి కందుకూరి గణేష్ కుమార్ శర్మచే పిల్లలకు, పెద్దలకు ఉచిత భగవద్గీత శిక్షణ తరగతులు నిర్వహించారు. పిల్లలతో శ్లోకాలు వల్లెవేయించారు. భగవద్గీతలోని అర్జున విషాద యోగము, శ్రీకృష్ణాష్టకంలోని కొన్ని శ్లోకాలను పిల్లలు సులువుగా నేర్చుకునే విధంగా బోధించారు. ఆలయ అర్చకులు యువటూరి శశికాంత్ శర్మ, ఇందుకూరి మోహన్ రాజులు శిక్షణా తరగతులను పర్యవేక్షించారు. ప్రతి శనివారం, ఆదివారం సాయంకాలం 6 గంటలకు జరుగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులకు అందరూ రావాల్సిందిగా కమిటీ వారు ఆహ్వానం పలుకుతున్నారు. ఆదివారం సంతలో కూరగాయల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. 100 రూపాయలకు 5 కిలోల ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కేజీ 30 రూపాయలకు పలికాయి.
మిగిలిన కూరగాయలు 40 నుండి 60 రూపాయల చొప్పున అమ్మారు. ఈ వార్తలు ఎందరితో సమాప్తం. నమస్కారం.